lahe. Guess who is back? Devan Anna is back. So బోలో జుబాన్ కేసీ guys. సరే మంచిగా ఇంట్రో ఇద్దాం ఆగండి. సో వెల్కమ్ జెమింటర్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. వీఆర్ బ్యాక్ విత్ కింగ్డమ్ ఫస్ట్ షో వ్లాగ్. మార్నింగ్ వెళ్ళలేదు కొన్ని, అంటే అందరికి టైం కుదరాలనేసి ఈవినింగ్ పెట్టుకున్నాము. మూట ముట్టుకోకుండా మూత్ కూడా ఎలాగన్నా ఇవాళ ఈసారి దేవన్ గారిని పెట్టాలి, వీడియోలో ఉండాలి. ఆటతో పాటు 2 months అయింది మూవీకి వెళ్ళి. సో ఎలాగని ఒకసారి ఆడ ఉండాల్సిందని అలా పోనీ మార్నింగ్ అని ఫస్ట్ షో టికెట్ బుక్ చేసుకున్నాం. నిజం చెప్పి ఇప్పుడు నిజంగా నీకోసం, లేకపోతే వెళ్ళలే మరి 7 o'clock నిజంగా చూసారా గైస్? సో యా థియేటర్కి వెళ్ళిపోతాం, లేట్ అయిపోతుంది. వెళ్ళి మూవీ ఎలా ఉందో మాట్లాడేసుకుందాం మూవీ అయిపోయిన తర్వాత. సో విల్ మీట్ యూ ఆఫ్టర్ ద మూవీ. చాలా హడావిడి చేస్తున్నారా, చూస్తాను. విల్ రాక్ విత్ వార్ 2. యా ఓకే. సో గైస్ వి ఆర్ ఇంటూ ద థియేటర్. బాగుందిరా వ్యూ, తోల్ అక్కడి పర్ఫెక్ట్ పొజిషన్. సరే నీకు మెలోడీని బీట్ చేసే థియేటర్ లేదు పీరియడ్. గైస్ సాసెజ్ కుబేరా చూస్తాను కానీ నేను వీడియోలో లేదు. దట్స్ ఆల్. రహీమ్ చెప్పరా, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మూవీ? ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది, పాటలు నచ్చాయి, ఆబ్వియస్లీ హైగానే ఉన్నాయి. దేవన్ వాట్ అబౌట్ యు? భాగ్యశ్రీ కోసం వచ్చాను, కొండాన్న కోసం వచ్చాను. కాదు, భాగ్యశ్రీ కోసం అంటున్నాడు. సినిమా ఇంటర్వ్యూలు అయిన తర్వాత కనబడదు, పాయింట్ అవుతాడు. మాట్లాడుకుంటాం ఇంటర్వ్యూలో. నేనైతే మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చా. సినిమా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంది నాకు. బాగుండాలి సినిమా బాగుండాలి అంతే. అలాగుంది సినిమా. ఏంటి ఫస్ట్ ఆఫ్ నీకు ఎలా అనిపించింది? నాకు నచ్చింది, నాకు చాలా నచ్చింది. ఎంగేజింగ్గా ఉంది. స్టోరీ వైజ్ అంత ఎంగేజింగ్గా ఉంది. బట్ ఇంట్రో డిసప్పాయింటెడ్. ఇంట్రోస్ కొంచెం విజయ్ దేవరకొండ 2 kinds of ఇంట్రోస్ హైప్ లేదు. ఐ మీన్ హీరో ఎంట్రీకి హైప్ లేదు. కంపారిటివ్లీ అందరికీ లేవంటే సత్యదేవ్ మంచి ఇంట్రో పడింది. హీరోయిన్ మంచి ఇంట్రో పడింది. క్లోజ్ షాట్స్ కానీ, బ్లర్ షాట్స్ కానీ, బ్యాక్ షాట్స్ అన్ని బాగా పట్టి సత్యదేవికి. విజయ్ దేవరకొండకి అలా లేదు. నీకు ఎలా అనిపించింది? నాకైతే ఎక్కడ బోర్ పట్టలేదు, లాగ్ లేకుండా నీట్గా వెళ్ళిపోయింది. బాగుంది. ఫస్ట్ హాఫ్ అసలు అంటే చిరాకు అనిపించలేదు, స్లో అనిపించలేదు, స్లో తోపని నేను అన్నా. బాగుంది, మంచి రైటింగ్. కానీ నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా, లైక్ ఏమన్నా హై మూమెంట్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నా. ఉన్నాయి హై మూమెంట్స్ ఉన్నాయి కానీ అంత ఎక్కువ లేవు. ఎందుకంటే గౌతమ్ మూవీ ఆబ్వియస్లీ హై ఉంటాయి. ఇంట్రో మిస్ చేసుకున్నారు. ఇంట్రోలో మంచి హై ఇచ్చుంటే బాగుంది. సెకండ్ హాఫ్లో నేను న్యాయం చేస్తుందేమో అనుకుందాం. చూద్దాం. యా విల్ సీ, విల్ మీట్ ఇన్ సెకండ్ హాఫ్. ఎలా వస్తుంది మూవీ? అలాగుంది. అవసరం ఇప్పుడు తినవచ్చు కదా, ముందు తర్వాత ఇవ్వచ్చు కదా. లేదా కొండ సాటిస్ఫై చేయలేదా? సాటిస్ఫై చేయకూడదు ఏం లేదు కానీ డీసెంట్గా ఉంది. టోప్ మూవీ అయితే కాదు. నువ్వు రహీము నా మైక్ కూడా నువ్వే చూపిస్తే నేను ఏం మాట్లాడతాను? గట్టిగా అరాలి. అరు అరాలా డిస్టర్బెన్స్ భయ్యా. చెప్పు నీ బాధ. ఫస్ట్ హాఫ్ బాగుంది, నేను పెద్ద తోపు అన్నా, బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా నాకు ఒక అరగంట నచ్చింది. క్లైమాక్స్ ఎందుకంత లాజిక్ లేకుండా? అప్పుడు వరకు లాజిక్ బాగానే చూపించావు కదా, ఎందుకు లాస్ట్లో క్లైమాక్స్ అలాగా? ఇదంతా కాదు కానీ నీకు ఎలా అనిపించింది చెప్పు ఫస్ట్. ఓకే, ఇంకోసారి వెళ్ళు. ఓకే మీటు పర్లేదు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే ఆ ఒక్క బిట్టు అన్న అంటేనే అని చెప్పి అలా హగ్గిస్తారో అప్పటి నుంచి సినిమా దొబ్బింది. అదంతా కాదు, అన్ని పెద్ద మ్యాజిక్ చేస్తారు అన్నారు కానీ మూవీలో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. లిరికల్ వీడియో విన్నంతసేపు బాగానే ఉంది, మూవీలో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. సినిమా లాస్ట్ ఇంకా ఎంటైటిల్ కార్డ్ చేస్తుంది, అప్పుడు వచ్చింది బీజియం, నాకు కావాల్సిన బీజియం. నిజంగా ఎంటైటిల్ కార్డ్స్ పడినప్పుడు సాంగ్ బాగా అనిపించింది, మంచి ఫీల్ వచ్చింది సాంగ్ వింటుంటే. అంతా కాదు, హృదయం లోపల పాట ఇద్దా మంచి చాట్ బస్టర్ ఇచ్చారు. ఎందుకు లేపారు?
మరి ఎందుకు నేను వెళ్ళింది భాగ్యశ్రీ కోసం భాగ్యశ్రీ చేపిస్తే ఎలా చూస్తాను సినిమాని. యాక్చువల్లీ భాగ్యశ్రీ మొత్తం లేపుతారు, చాలా తక్కువ స్క్రీన్ టైం ఉంటది, అలా సెకండ్ అలా కట్టు చూపించే లేపుతారు మొత్తానికి. ఏంటో హృదయం లోపల సాంగ్ అయితే మొత్తానికి ఎగరేస్తారు. సాంగ్ ఇది మాత్రం చపాతి దొబ్బుతుంటారు. సో గైస్ అది పరిస్థితి. మాకు మూవీ సగం ఎక్కింది, అది తీయడం కూడా అలాగే తీసినట్టున్నారు. సగం ఎక్కిందా? తీసిందే సగం సినిమా. అదే అంటున్నాను. సో యా ఇట్స్ కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. అంటే ఆ లెవెల్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ స్టోరీ వాళ్ళు కాదు, తీసిన డైరెక్ట్ ఎలాంటి సినిమా తీసాడు జెర్సీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల డిసప్పాయింట్మెంట్. బ్యాడ్ మూవీ బ్యాడ్ కాదు, మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేక ఫీల్ వస్తుంది. సో ఇది మా ఒపీనియన్. మీ ఒపీనియన్ చెప్పండి. మూవీ అయితే టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు విజువల్స్ అవి చూస్తే నిజంగా నచ్చుతాయి మీకు. కలర్స్ CG పార్ట్ ఎక్కువ లేదు, అంతా రియల్ గా తీసారు కాబట్టి. మనీ ప్రొడక్షన్ కూడా బాగా చేశారు, బాగా పెట్టారు. అదే చింటూపా ఏడుపు 150 కోట్లు పెట్టింది దానికి ఏడరా. సో సెకండ్ హాఫ్ బెటర్ చేసి ఉంటే బాగుండు, లేదా లెంత్ తగ్గించున్న బాగుండు. ఓకే ప్రొసీడింగ్స్ బాగా చేస్తే ప్రొసీడింగ్స్ బాగాలేవు సెకండ్ హాఫ్ లో. సో అది మా ఒపీనియన్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా చెప్పుకుంటూ పోతే అలా చెప్పుకుంటూ పోతారు మన వాళ్ళు. హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ ఐకాన్ కొట్టండి, అన్ని చెప్పాలా చేయండి. ఇదంతా కాదు, తిరిగి వచ్చాను కదా, నా కోసమైనా కొట్టండి. అది వీడి కోసం. వీడు ప్రతి వీడియో 1K 2K 3K అన్ని దాటే. అలాగే సరే అలా ఈ వీడియో కూడా పెంచేయండి. సరే, సీ యూ గైస్. జుబాన్ కేసు వెయ్యి.